ఒరిగిందేం లేదంటూ కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కొట్లాడి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా వారికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వారికి సంబంధించి ఇతర అభివృద్ధి పనులు అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అనేది కూడా చాలా అవసరము. కానీ కేవలం బీజేపీ ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నాయి. ఎందుకంటే బడ్జెట్ ప్రిపరేషన్ కంటే ముందే ఇటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దానికంటే ముందు స్టేక్ హోల్డర్స్ కావచ్చు లేకపోతే వివిధ వర్గాలకు సంబంధించిన నిపుణులతోటి భేటీ అయి మరి ఈ బడ్జెట్ను రూపొందించారు. కానీ వాటికి సంబంధించి వారి దగ్గర నుంచి ఏవైతే అభిప్రాయాలు తీసుకున్నారో వాటిని ఏవి కూడా రిఫ్లెక్ట్ చేయకుండా ఈ బడ్జెట్ అనేది కూడా రూపొందించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. బడ్జెట్ నిన్న ప్రసంగం పూర్తయిన తర్వాత నుంచి కూడా కేవలం 2 రాష్ట్రాలకు బడ్జెట్ పెట్టడం కోసమే కేంద్ర బడ్జెట్ పెట్టినట్టుగా ఉందనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చింది. కాబట్టి వాటిని సరిచేస్తూ ఖచ్చితంగా కేటాయింపులు అనేది కూడా పెంచాలనేటువంటి డిమాండ్ తోటి అయితే ఈ ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి రానున్నటువంటి రోజులు. ఎందుకంటే బడ్జెట్ పైన చర్చ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇటు పార్లమెంటు లోపల పార్లమెంట్ బయట కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు అయితే కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి విపక్ష పార్టీలు. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు విపక్ష ఎంపీలు. విపక్షాలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. నిన్న సాయంత్రం ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు నేతలు. మరోవైపు ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బహిష్కరించాలని నిర్ణయించారు. పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగాయి విపక్ష పార్టీలు. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్నారు విపక్ష ఎంపీలు. విపక్షాలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. నిన్న సాయంత్రం ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు నేతలు. మరోవైపు ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బహిష్కరించాలని నిర్ణయించారు.